ఫిబ్రవరి 20వ తేదీ ఎంతో పవిత్రమైన భీష్మ ఏకాదశి. కన్యా రాశి వారికి ఊహించని పెను మార్పులు. వీరి జీవితంలో జరగబోయే అతిపెద్ద పరిణామాలు. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? భీష్మ ఏకాదశి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. అసలు కన్యా రాశి వారికి వీరి జీవితంలో 2024 ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా వీరు మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు కూడా వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుందండి. తమ యొక్క ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారి కుటుంబ అవసరాలకు పెద్ద పీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించాకే పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా సరే అప్పగిస్తే దానిని సహనంతో పూర్తి చేస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్నటువంటి చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉందండి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చక్కని నేర్పు ఉంటుంది. ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టమును కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పదుప వీరిని బట్టుకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశాలు వీరి జీవితంలో ఉన్నాయండి. కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్యసిద్ధి ఉంటుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసికంగా చాలా ఆనందాన్ని కూడా పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది. వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయండి. స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని కూడా కలిగిస్తాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాల కన్నా కూడా మేలైన ఫలితాలను వీరు అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పై చేయి అవుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు కూడా ఉన్నాయి. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీకు ఇంట్లో సంతోషాన్ని నింపనుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో చాలా ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు. బంధుప్రీతి ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమ ఫలితాలను తీసుకురాబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కన్యా రాశి వారికి 2024 సంవత్సరంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో గత ఏడాది కంటే కూడా చాలా మెరుగైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి ఏడాది పొడవునా శనిదేవుడు 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కారణంగా మీరు ఆరోగ్యం, విద్య
ఇతర రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మే మాసంలో గురుడు ఈ రాశి నుండి 9వ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే రాహు కేతు ప్రభావంతో కొంత ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. వీటి ప్రభావాలను తగ్గించడంలో గురువు సహాయపడబోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయనే పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో ఈ రాశి నుండి గురుడు 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు ఆరోగ్య ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు. ఇటీవల కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా మీరు మానసికంగా కూడా ఒత్తిడిని కలగవచ్చు. మీ పెండింగ్ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. ఈ కాలంలో మీకు డబ్బు తిరిగి పొందాలి అనేటటువంటి ఆశ కూడా పుట్టనుంది. ఈ రాశి వారికి శని ప్రభావంతో 6వ స్థానం నుండి శనిదేవుడు రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏడాది పొడవునా శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు. మీకు బ్యాంక్ రుణాన్ని కూడా తిరిగి చెల్లించడంలో ఈ ఏడాది విజయాన్ని సాధించవచ్చు. కొన్ని పాత వ్యాధుల నుండి కూడా మీరు ఉపశమనాన్ని పొందవచ్చు. సూర్యుడి ప్రభావంతో గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఏప్రిల్ 14 తర్వాత గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుండి 8వ స్థానంలో ఈ కలయిక జరగనుంది. సమయంలో విపరీత రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి విశేష ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. విదేశాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేవారు పదోన్నతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కుజుడు ప్రభావంతో గ్రహాలకు అధిపతి అయినటువంటి అంగారకుడు అనగా కుజుడు మార్చి 15న శత్రువుగా పరిగణించే శని కుంభరాశిలో ప్రవేశించి ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా అక్కడే సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుండి 6వ స్థానంలో శని కుజుడు కలయిక జరగనుంది. ఆ సమయంలో కన్యా రాశి వారు కొంత జాగ్రత్త పడాలి. మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కొన్ని రహస్య ప్రణాళికలు రూపొందిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కుట్రలు కూడా చేయవచ్చు. మీరు అప్పులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. శని కుజుడు యొక్క సంచారం వేళ మీరు ఎవరి దగ్గర కూడా అప్పులు అనేవి తీసుకోకూడదు. ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక కన్యా రాశి వారి జాతకపరమైన పరిహారాలు ఏమేం చేయాలి కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినవద్దు. లేకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ మొదలైనవి, పాలు కూడా త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనీశ్వరునికి సంబంధించినటువంటి పరిహారాలను చేయండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తిని పొందుతారు. వర్షం పడినప్పుడు అలా మీ ఇంటి డాబా పైన కొన్ని మట్టి పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. ఆ తర్వాత ఆ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఇలా వర్షపు నీటిని ఫలానా పని కొరకే ఉపయోగించాలి అన్న నియమం అయితే లేదు. మీకు నచ్చినట్లుగా ఈ నీటిని కూడా మీరు వాడుకోవచ్చు. చూసారు కదండి, మీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.